టిన్‌కి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మెమొరీ. చదివిన విషయాలు బ్రెయిన్‌లో ఎక్కువసేపు ఉండవు. ఎగ్జామ్ ముందు నైటంతా చదివాడు. మార్నింగ్ ఎగ్జామ్ హాల్‌లో క్వెషన్ పేపర్ చూశాక బ్రెయిన్ బ్లాంక్. టిన్ పెన్ పట్టుకుని పేపర్ చూస్తాడు. మైండ్‌లో ఒకటే థాట్. నా బ్రెయిన్ ఎగ్జామ్ డేకి హాలిడే తీసుకుంటుందనుకుంటా. హ్మ్. టిన్ తన సిట్యుయేషన్‌ని సూపర్ హీరో స్టైల్‌లో ఇమాజిన్ చేసుకుంటున్నాడు. స్పైడర్ మ్యాన్‌కి స్పైడర్ పవర్, సూపర్ మ్యాన్‌కి స్ట్రెంత్ పవర్, నాకు ఫర్గాటింగ్ సూపర్ పవర్. టిన్ తానే నవ్వుకున్నాడు. కానీ ఇన్‌సైడ్ కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంది. టిన్ బిలో యావరేజ్ స్టూడెంట్ అని టీచర్స్ లేబుల్ పెట్టేశారు. కానీ టిన్ ట్రై చేయడం మాత్రం ఆపలేదు. ఎంత తనకు అర్థం కాకపోయినా, ఎంత టీచర్స్‌ని అడుగుదాం అని భయపడి ఆగిపోయినా, ఎంత ఇంట్లో వాళ్ళు క్వెషన్స్ చేసినప్పుడు ఆన్సర్ చేయలేకపోయినా మళ్ళీ ప్రయత్నించేవాడు. ఎంత ట్రై చేసినా, ఎంత రాకపోయినా పేరు నిలబెట్టుకోవడానికన్నా ప్రతిసారి ప్రయత్నిస్తానే ఉన్నాడు. ఆ పేరు ఎక్కడన్నా పోతే ఎక్కడింట్లో కొడతారో, తిడతారో, అంటే చేత కాదు అనుకుంటారో అని ఉండిపోయింది. ఆ చిన్నప్పుడు కలిగే ఆ భయం, ఒక దాని మీద ఉండే ఆ ఇది, ఆ ట్రిగ్గర్ పాయింట్ అలా లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోతుంది ఒక్కొక్కసారి. సో, ఆ భయం దీనికి అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ ఎప్పుడైతే తనెవరనైనా క్వెషన్ అడిగినా, తను ఏమైనా చేద్దాం, లేతే ఏమైనా మాట్లాడుదాం అనుకున్నా, ఎక్కడ ఎవరేమనుకుంటారు అని ఆగిపోతూ తను తానే తొక్కేసుకునేవాడు. అండ్ ఆ సోషల్ ఇంపాక్ట్ అన్నది ఎక్కువ వచ్చింది. ఎక్కడ ఎవరేమనుకుంటారు అన్న భయం తనలో ఎక్కువ ఉండిపోయేది. సో, ఎప్పుడన్నా మాట్లాడే ముందన్నా, రియాక్ట్ అయ్యే ముందన్నా, ఎవరన్నా క్వెషన్స్ ఏమన్నా అడిగినప్పుడు ఆన్సర్ చేసేటప్పుడైనా తన టెన్షన్ మొఖంలో కనిపించేసేది. సో, అది చాలా బిగ్ మిస్టేక్ అయిపోయేది. అండ్ ఆ టెన్షన్‌లో తను ఏం మాట్లాడితే అవతల వాళ్ళకి ఏం కన్వే అయ్యేదో కూడా అర్థమయ్యేది కాదు. కానీ టిన్ మాత్రం ఎన్నున్నా తనలో ఫాల్ట్స్, ఎన్నున్నా తనలో మైనస్ ట్రై చేయడం మాత్రం ఆపలేదు. టిన్‌కొక స్ట్రేంజ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఒకరోజు నేను ప్రూవ్ చేస్తా అని.